హలో ఫ్రెండ్స్, బాగున్నారా? నేను రాధాకృష్ణ బృందావనం నుండి రాధని మాట్లాడుతున్నానండి. మీరంతా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు మీకు మళ్ళీ ఇంకో లిక్విడ్ ఇచ్చేటప్పుడు చూపిస్తాను అన్నాను కదా. ఇదిగోండి, పెద్ద మార్కెట్ నుండి ఉల్లిపాయ పొట్టు తెచ్చుకున్నామండి. ఉల్లిపాయ పొట్టు తెచ్చి ఓడబ్ల్యూడిసి చేసి నానబెట్టాను. 3 days అయిందండి నానిని. ఇదిగోండి, నానిపోయింది. ఇది బాగా మెత్తగా తయారైపోయింది. ఊరిపోయి ఓడబ్ల్యూడిసిలు వేసాం కదా, అందుకని బాగా ఇదయింది. ఇప్పుడు దీన్ని ఏంటంటే తొక్కలను కూడా వేసేస్తాను దీంట్లోని కంపోస్ట్లోని. ఇదిగోండి ఓడబ్ల్యూడిసి, మనను నాటు బెల్లం కలిపాం, అందుకని ఓడబ్ల్యూడిసి కూడా చూడండి ఎంత ఎర్రగా ఎలా ఉందో. ఇప్పుడు ఇదే ఇంతకుముందు చెప్పిన రేషియోలోనే ఇదిగోండి నేను ఈ బండి మీద తోసి పోసుకునేటట్టు తయారు చేశాను. ఇది 1.5 లీటర్ ఏమో ఉల్లిపాయ తొక్కల రసం, ఒక 10 liters ఏమో ఓడబ్ల్యూడిసి, 10 liters ఏమో వాటర్ పోసాను. ఇది ఇప్పుడు ఏంటంటే ఒక మొక్కకి పోస్తుంటాను. ఈరోజు వీడియో చేయడానికి ఎవరు లేరండి, అంకుల్ కూడా లేరు, బిజీగా ఉన్నారు. అలా దీనికి కొంచెం పని ఉండిని, దాని గురించి నేనే వీడియో చేయవలసి వస్తుంది. అందుకని నేను కనిపించను మీకు. నేను వీటికి పోస్తూ మీకు వీడియో తీస్తూ చూపిస్తాను. దీనివల్ల ఉపయోగాలు అంటారా? ఉపయోగాలు అంటే, ఉల్లిపాయ నాకు తెలిసి నా చిన్నప్పటి నుండి కూడా ఇంట్లో ఉల్లిపాయ ఒలిచారనుకోండి, మొక్కలు మొదట్లో తీసుకెళ్ళి వేసేవారు. అంటే ఎంతో కొంత ఉపయోగం ఉంటేనే కదా వేస్తారు పెద్దవాళ్ళు. అది వీటిలో ఏవేవో ఉన్నాయని చెప్పారు చాలామంది, అవన్నీ నాకు అంతగా తెలియదండి. నేను మామూలుగా ఏంటంటే ఏది బలం అనిపిస్తే అది పోస్తాను. ఇది ఉల్లిపాయను కొంచెం పొగాకాళ్ళు కూడా వేసానండి ఇందులోని. ఇవి ఇప్పుడు వర్షాల నుండి మనకి అంత రకరకాల పురుగులు వస్తున్నాయి కదా, అవి పొగాకాళ్ళు కూడా పనిచేస్తుందని పొగాకాళ్ళు కూడా వేసాను. వేసి ఇదిగోండి ఇలా లిక్విడ్ ఇస్తున్నాను. ఎన్ని రోజులు వర్షం పడినా మొక్కలు బాగానే ఉంటాయి, కానీ ఒక్కరోజు ఎండ వస్తే ఇది చూడండి ఒడిలిపోయినట్టు ఎలాగ అయిపోయి ఇలా ముందుకెళ్తూ పోద్దాం. మిరపకాయలు చూసారా, ఎర్రమిర్చి, మళ్ళీ కొత్తగా మిర్చి అంతా వేసాను. వీటికి పోద్దాం మిర్చి మొక్కలకి. నా వీడియోలు బాగా చూస్తున్నారు మీరంతాను, నచ్చుతున్నాయి అనుకుంటాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇది కొంచెం చాలండి. ఇటువంటి లిక్విడ్స్ ఇచ్చేటప్పుడు మరీ ఎక్కువగా పోసి ఎక్కర్లేదు. ఇదిగోండి స్వీట్ లెమన్ చూడండి, నిండుగా కాయలు ఉన్నాయి. మల్బరీ, ఇది కూడా ఫుల్ ఇంత కాయతోటే ఉంది. మా తెల్లనేరేడు కూడా పువ్వు వచ్చిందండి, కాస్తాయని అనుకుందాం. బంతి మొక్క చూడండి పాపం కొంచెం ఎండకి ఎలాగైపోయిందో. మళ్ళీ ఇప్పుడే నేను కిందకి దిగిలోగానే మామూలు పొజిషన్కి వచ్చేస్తుందండి, భయపడి పని లేదు. బంతి అంతే. ఇదిగోండి మెడికల్ ఇది ఉన్న పసుపు, దీని డీటెయిల్స్ అన్నీ మీకు ఒకసారి చెప్తాను, వివరాలన్నీ ఒకసారి చెప్తాను. డ్రాగన్ ఫ్రూట్, మళ్ళీ ఫ్లవర్స్ వస్తున్నాయండి. డ్రాగన్ డ్రాగన్
ఇది ఒక షార్ట్ టైప్ మిర్చి బంతి. ఇది కూడా స్వీట్ లెమన్. స్వీట్ లెమన్ ఎందుకంటే మంచి రిచ్ సి విటమిన్ ఉంటుంది కదండి, అందుకని ఎప్పుడు నేను 2 కుండీల్లో వేసుకుంటాను. ఒకటి చెట్టు కాపు అయిపోతుందంటే ఇంకో చెట్టు. ఇంకోటి పప్పాయ వేసాను, కుండీలో వేసాను పప్పాయ. మా బత్తాయి మొక్క అండి విపరీతంగా పోతొచ్చి ఈ సంవత్సరం మాకు సెలవు ఇచ్చింది, కాయలేదు. లాస్ట్ ఇయర్ ఒక 30 కాయల వరకు వచ్చాయి, ఏది లేదు. ఇదేదో బ్లూ కలర్ ఫ్లవర్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.